వర్తక వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమాలన్నీ కూడా చాలా ప్రతి జిల్లాల్లో హైదరాబాద్ మహానగరంలో చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. మేము లాస్ట్ వీక్ మనకు మార్వాడి గో బ్యాక్ అనేటువంటి దాని మీద తెలంగాణ రాష్ట్ర బంధుని ప్రకటించినారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జేఏసీ వాళ్ళు. మేము ఆ బంధుకి మేము మద్దతు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మా జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్వాడి గో బ్యాక్ కాదు, ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు మా ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. మరి మా ప్రాంతంలోనే మాకంటే కూడా అంటే మన ప్రాంతంలో మనకు బ్రతుకు తెరువు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వ్యాపారస్తుల ద్వారా ఇబ్బంది జరుగుతున్నటువంటి ఉద్దేశం. మరి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా ఎవరైతే వచ్చి ఉన్నారో మన ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఉండండి, కొత్త వాళ్ళు ఎవరు రావద్దనేదే మా జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తుల ముఖ్య ఉద్దేశం. మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు ఒక్కరిగా వచ్చి 10ల సంఖ్యలో నుంచి ఇప్పుడు మరి 100ల సంఖ్యలోకి వ్యాపారాలు వచ్చేసినాయి మన జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా. మరి ఈరోజు ఓన్లీ టౌన్కే పరిమితమైనటువంటి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు మరి ఈరోజు మండల స్థాయికి గ్రామ స్థాయికి కూడా మరి వారు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు ఇక మీదట మా ప్రాంతానికి రాకూడదు, ఉండేవాళ్ళు ఉండండి, కొత్త వాళ్ళు ఎవరు రావద్దు అనేది. ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మా సోదరులే, వాళ్ళందరూ కూడా మా ఒకే కుటుంబంలాగా మేము వాళ్ళని కలుపుకొని మేము ముందుకెళ్తున్నాం. మా సంఘం ఏర్పడినప్పటి నుంచి మేము కూడా ఎక్కడ కూడా ఎవరిపైన దాడులు చేయలేదు, ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని కించపరిచే విధంగా, ఎవరిని మనసు బాధ పెట్టే విధంగా మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అట్లా మేము ప్రవర్తించలేదు మా వ్యాపారస్తులందరం కూడా. కాబట్టి ఉండే వాళ్ళందరూ కూడా కల్తీ వ్యాపారం చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని మేము జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తులు అందరం కూడా, మా లోకల్ వ్యాపారస్తులు అందరం కూడా ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు దయచేసి ఎవరు కూడా కల్తీ వ్యాపారాలు చేయొద్దని వాళ్ళని మేము వేడుకుంటున్నాం అందరినీ కూడా. ఇలాగనే అవకాశం ఇస్తే మరి వాళ్ళే 100ల్లో 1000ల్లో వ్యాపార సంస్థలు వాళ్ళవే నెలకొల్పితే మరి భవిష్యత్తులో మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు బ్రతుకు తెరువు లేకుండా అవుతుంది, మన ప్రాంతంలో మనం బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి మేము మన లోకల్ బిల్డింగ్ యజమానులను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించి మరి వాళ్ళతో తీసుకున్న అడ్వాన్స్ కూడా వాపస్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరిగింది. అర్థం చేసుకున్నారు. ఒక్కొక్కరు 4 షాపులు ఓపెన్ చేస్తే మన లోకల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మన లోకల్ వాళ్ళ బ్రతుకు తెరువుకి ఇబ్బంది అవుతుంది అన్నాన్ని మనం రిక్వెస్ట్ చేస్తే అన్నవాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు కూడా వ్యాపారస్తులు కాబట్టి అర్థం చేసుకొని వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళకి వాపస్ ఇచ్చేసి మరి 2వ షాపు ఇతరులకు ఇవ్వకుండా మరి మన లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి మన లోకల్ మన స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ కూడా, రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మద్దతుతోటి మేము ఇతర రాష్ట్రాల వారిని రాకుండా మరి ఆపడానికి కూడా మరి వాళ్ళ మద్దతు కూడా ఎంత ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లోకల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు మనము ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో అంటే మనం ఇలానే వదిలిపెడితే ఒక్కొక్కరిగా వచ్చి మరి మన ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళే ఇతర రాష్ట్రాల వాళ్ళే కబ్జా చేస్తే మరి ఇంకొక 5-10 ఏళ్ళ తర్వాత మన ప్రాంతవాసులు ఇక్కడ బతికే పరిస్థితి ఉండదు. మరి మనము తెలంగాణ సాధించుకునేదే అందుకు కదా, మరి మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మరి కలిసినటువంటి మన ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతాలకు మరి న్యాయం జరగట్లేదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మనం తెలంగాణ సాధించుకున్నాక మన వాళ్ళకు మన విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ మనకు చాలా న్యాయం జరుగుతుంది, మరి వాళ్ళకందరూ చాలా మన పిల్లలకు చాలా ఉపయోగం జరుగుతుంది. మరి విద్యా ఉద్యోగంలో మన ఆ విధంగా స్థానికతకు అంత ఇంపార్టెన్సీ ఒక రిజర్వేషన్ కలిగి ఉన్నప్పుడు ప్రభుత్వ చట్టపరంగా మరి మేము మా డిమాండ్, వ్యాపారస్తుల డిమాండ్ ఏంటంటే మరి విద్యలో ఉద్యోగాలు ఏ విధంగా అయితే ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించిందో లోకల్, నాన్ లోకల్ అనేటువంటిది ఉపాధిలో కూడా లోకల్ వ్యాపారస్తులే 80-90% లోకల్ వ్యాపారస్తులే ఉండే విధంగా, ఓ 10-15% ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు కూడా ఉండే విధంగా చట్టాలు రూపొందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో
మనం ఒక 20 ఏళ్ళ క్రిందికి పోతే ఏ షాప్లో కూడా ఎక్కడ కమిషన్లు ఇచ్చేది కాదు.